కాలనీ వాసులందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల శ్రీ రాధాకృష్ణ మందిర ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ పాటలకు కోలాటంతో స్టెప్పులేసి అందరినీ అలరించారు. అమ్మవారి ఆశీస్సులతోని అందరికీ సిరి సంపదలు, సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఉండాలని, దేవుడు అందరి పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని, మరింత ఉన్నతి సాధించాలని అందరినీ ఆశీర్వదించమని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయతో మిమ్మల్ని ఈ దసరా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మనం చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ ఆదిలాబాద్లో ఒక 20 సంవత్సరాలలో ఎవరు తెచ్చుకోలేని ఓట్లు సంపాదించిన మనం 50,000 ఓట్లు సాధించినాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎక్కువగా మహిళలు, మా తమ్ముడు, మా బిడ్డ అనుకొని నాకు ఓట్లు వేసిండ్రు, ఎక్కువగా మహిళలు వేసిండ్రు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్గా నేను అమెరికా నుంచి మీ అందరికీ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన, తప్పకుండా నాకు ఇంకా వయసు ఉన్నది, అనుభవం వస్తున్నది బ్రహ్మాండంగా. ఇంకా దేవుడి దయతో అంత ఆనందం ఇచ్చిండు దేవుడు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా కూడా ఆదిలాబాద్కి నిరంతరం సేవ చేస్తూనే ఉంటా. మీకు ఏ చిన్న సాయం అవసరమైనా నేను అండగా ఉంటా. అన్న వాళ్ళందరూ మన ఆఫీస్కి వచ్చిండ్రు, రెగ్యులర్గా ఆహ్వానం పలికిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రావాలని బేల నుంచి గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాము. బేలంతా తిరిగినాం ఈరోజు. దేవుడి దయతోని అందరూ పిల్లల్ని బాగా చదివించండి. నేను కూడా చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, వ్యవసాయదారుడి కుటుంబంలో పుట్టిన. చదువు వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చిన. పిల్లల్ని బాగా చదివించండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బ్రహ్మాండంగా చదివితే తప్ప, ప్రపంచంతో పోటీ పడితే తప్ప మనం బ్రతికి బయటగట్టేటువంటి పరిస్థితి లేదు. చిన్నప్పుడే పిల్లలకి మ్యాథమెటిక్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇంకేదైనా ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో గట్టిగా ట్రైనింగ్ చేయించండి. ఇంజనీరింగ్ చేసి, MBA చేసి, అమెరికాలో MS చేసి ఇంత స్థాయికి వచ్చిన ఒక చిన్న వాళ్ళ ఇన్స్పిరేషన్ అందించిన బాగుంటుందనే ఉద్దేశంతో నేను వచ్చినా తప్ప నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ రియల్లీ లైక్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఏ చిన్న సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున, మనం ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా, ఈ కాలనీ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి. చేతనైనంత చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను.